ఐఫోన్స్తో వచ్చిన మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటి తెలుసా మచ్చా? వ్లాగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వ్లాగ్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా ఏమో ఎమ్లెగ్గానే ఉంటుంది అనమాట బేసికల్గా, అండ్ బ్యాక్ కెమెరాతో తీస్తూ ఉండాలి, అండ్ స్క్రీన్ అంతా జనాలందరూ కనబడుతూ ఉంటుంది, వాళ్ళు వింతగా చూపులు చూపిస్తూ ఉంటారు. నేను 100 వ్లాగ్స్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా సిగ్గుపోలేదు. అది కాకుండా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఐఫోన్స్ 1,60,000 1,30,000 పెట్టి కొంటూ ఉంటాం, స్టిల్ హీట్ ఎక్కుతూనే ఉంటాయి అనమాట కెమెరాస్తో. సో స్టోరేజ్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి. సో మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం అనమాట. సో అందుకే మా ఫ్రెండ్ కూడా వియత్నాం వెళ్ళినమ్మంటే మనం ఏం చేసినామంటే ఊరుకుంటామా, కొంచెం డబ్బులు కూడబెట్టి అప్పు చేసి వి బాట్ దిస్ కెమెరా DJI Osmo Pocket 3 అనమాట. దీంట్లో ఇది క్రియేటర్ కాంబో. సో చాలామందికి తెలిసి ఉంటుంది ఈ పాటకి, క్రియేటర్స్కి బాగా తెలుసు, కొంతమంది తెలవని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇట్లా సన్నగా పొడుగుంటుంది అనమాట, స్టిక్ లెక్క చిన్నదే ఉంటుంది, కాకపోతే కొంచెం డెలికేట్. అండ్ దీనికి ఒక బ్యాటరీ ఎక్స్ట్రా ఇస్తారు, అండ్ ఈ మైక్ ఉందా, ఈ మైక్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు అనమాట. సో రీసెంట్గా థాయిలాండ్లో జరిగిన ప్రతి వ్లాగ్ కూడా ఇందులోనే చేసినాం అనమాట. అండ్ ఇంకొక వ్లాగ్ రాబోతుంది మమ్మీ రిలేటెడ్గా. నేను స్కై డైవింగ్ చేసి మమ్మీకి చెప్పలేదన్నమాట. ఇంటికి వచ్చాక వీడియో చూపించిన డైరెక్ట్గా. మా అమ్మ రియాక్షన్ చూడాలనుకుంటే కింద క్లిక్ చేయండి, ఓకేనా? సో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వచ్చేస్తే బ్లాగ్స్ ఇట్లాంటి తొందరలో.